టిఆర్ నిజం. నేను మీ తాళ్ళపల్లి రమేష్. ఈరోజు మార్నింగ్ న్యూస్ స్వాగతం. అన్ని పేపర్లోని ప్రధాన వార్తలు ఒకసారి చూసుకుందాం. అందులో భాగంగా ఈరోజు ఇక మనకు స్కూల్ అయితే స్టార్ట్ అయినాయి, కానీ ప్రైవేట్ స్కూళ్ళ దందా మాత్రం కొనసాగుతూ ఉన్నదని చెప్పేసి ప్రతి పేపర్లో కోడై కూస్తుంది. పెద్ద వ్యాపార సామ్రాజ్యం ఇక్కడ నిలబెడతా ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు. స్కూల్ ఏ ప్రాతిపాదికన నిలబడి ఉన్నదా? అసలు ప్రైవేట్ స్కూల్స్ ఎందుకు ఇచ్చారు? ఒక సేవా దృక్పథంతో ప్రైవేట్ స్కూల్ నడుపుకోండి అని చెప్పేసి చెప్పిండ్రు. కానీ ఈరోజు ప్రైవేట్ స్కూల్ అంతా వ్యాపార సామ్రాజ్యంగా విస్తరించి అవి వాటి కార్యకలాపాలు చేస్తూ ఉన్నాయి. ఇంకోటి ఆ స్కూళ్ళలోనే పుస్తకాలు కొనాలి, బెల్టులు కొనాలి, అన్నీ కొనాలి, అన్నీ అక్కడే కొనాలి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ స్కూల్ నిబంధనలు ఏం లేదని ఓన్లీ మీకు చెప్పేటువంటి ట్యూషన్ ఫీజు, స్కూల్ ఫీజు మాత్రమే మీకు కట్టాలి. వాళ్ళు ఇష్టమైన కాడ వాళ్ళ బుక్కులు కొనుక్కుంటారు, వాళ్ళ నోట్సులు కొనుక్కుంటారు, పెన్నులు కొనుక్కుంటారు, బట్టలు కొనుక్కుంటారు అని చెప్తా ఉన్నాయి. కానీ దానికి విరుద్ధంగా ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళు దందా కొనసాగిస్తారని చెప్పేసి అది అంటారు. అది వార్త ఒకసారి చూసుకుందాం. అన్ని పేపర్లలో అది వార్తగా చూపెడతా ఉన్నదో అది చూద్దాం ఒకసారి. దోపిడీకి మార్పేరుగా ప్రైవేట్ బడి, నిబంధనలు బేఖాతరు, ఇష్టరాజ్యంగా వసూలు. మరి ఇంత పెద్ద ప్రభుత్వ యంత్రాంగం ఉండి, ఇన్ని పార్టీలు ఇక్కడ ఉండి ఎన్నో సంవత్సరాలు పరిపాలించుకుంటా, రాజకీయాలలో వీళ్ళు వండుకుంటా, ఈరోజు మరి స్కూళ్ళను మరి కట్టడి చేయకపోవడానికి వీళ్ళ ఉద్దేశం ఏందో ఒకసారి చూడాలి. మరి వాళ్ళకు భయపడా, లేకపోతే మాకేందు భయం, వాళ్ళు మరి మేము చెప్పిన కాడికి వాళ్ళు తోలుతలేరు, మేము స్కూళ్ళను బాగు చేయకున్నా కూడా వాళ్ళు అక్కడ తోలాలి, వాళ్ళు తోలుతలేరు కాబట్టి ఎక్కడ పోయినా నాకేం పని అనే విధంగా ఉందా? ఈరోజు స్కూళ్ళు ఆర్భాటంగా చేసి స్కూల్లో పుస్తకాలు ఇస్తాను, అన్నీ ఇస్తాను, అక్కడ టిఫిన్ పెడతాను అని చెప్పేసి చెప్పేటువంటి ప్రభుత్వాలు ఈరోజు ప్రైవేట్ స్కూలు పోయే పిల్లలకు ఫీజు నియంత్రణ ఎందుకు తేలేకపోతా ఉన్నారని ఒకసారి ఆలోచన చేయాలని చెప్పేసి టీఆర్ నుంచి గుర్తు చేస్తాను. ట్యూషన్ ఫీజుకే పరిమితం కావాల్సిన స్కూళ్ళు అన్నీ తమ వద్దే కొనాలనే కండిషన్లు, టీచర్లకు అరకొరక జీతాలు. ఇంకోటి ఆలోచించాల్సిన సందర్భం ఏంటంటే, ఇక్కడ స్కూల్స్ ఉన్నాయి, ఈ స్కూల్స్లో ఫీజులలో వసూలు చేసిన దాంట్లో 50% ఆ పిల్లలకి ఇవ్వాలి. స్కూల్లో విద్య చెప్పేటువంటి ప్రైవేట్ స్కూల్ టీచర్కు వీళ్ళు జీతాల రూపంలో ఇవ్వాలి. కానీ వీళ్ళు ఇచ్చేటువంటి జీతాలు ఎంత, వాళ్ళు వసూలు చేస్తున్నటువంటి ఫీజులు ఎంత అంటే అక్కడ కూడా ప్రైవేట్ స్కూల్లో ఉపాధ్యాయులు వెట్టి చాకరీ చేస్తూ ఉన్నారు. అయినా వీళ్ళు అడ్డు అదుపు లేకుండా పోతూ ఉన్నదని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. బడుల దోపిడీ కేంద్రంగా, బడులు దోపిడీ కేంద్రాలుగా రూపుదాయాలు చేయని చెప్పి విమర్శలు వస్తున్నాయి. ప్రతి ప్రైవేట్ స్కూల్లో ఫీజుల రూపంలో తీసుకునే దాంట్లో 50% ఉపాధ్యాయుల యొక్క జీతాల కోసం వెచ్చించాల్సిన సందర్భం ఉంటుంది. 40% ఏమో పాఠశాలలో మౌలిక వసతులు కల్పించడం కోసం వాళ్ళు ఉపయోగించాల్సిన సందర్భం ఉంటుంది. ఇంకో 10% నిర్వహణ కోసం వెచ్చించాలని చెప్పేసి ప్రైవేటు పాఠశాల ఏర్పాటు లాభాల కోసం కాదని చెప్పేసి నిబంధనలు చెప్తాను. కానీ ఎంత ఎక్కడ చూస్తారో 50% ఎక్కడన్నా మీరు వచ్చేటువంటి ఫీజులలో 50% ప్రైవేట్ స్కూల్లో టీచర్లకు జీతాలు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. వాళ్ళ వెట్టి చాకిరీ చేస్తా ఉన్నారు, కానీ ప్రభుత్వంగా పట్టించుకుంటలేదు. వాళ్ళకి ఇంత జీతాలు ఇస్తాను, మీకు ఇంత ఫీజులు బోర్డు ఎక్కడైనా కనపడుతుందా? కనీసం ఫీజు నియంత్రణ లేకపోయా ప్రభుత్వాలకు. విద్యా కమిషన్ అధ్యయనం చేసి వెల్లడించిన గణాంకాల ప్రకారం మన ఈ తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి 1 నాటికి 76,35,115 మంది విద్యార్థులు అన్ని ప్రైవేట్ గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుతూ ఉన్నారు. కానీ అందులో 49,53,535 మంది అంటే దరిదాపుగా ఒక 65% పిల్లలు ప్రైవేట్ స్కూల్కే పోతా ఉన్నారు. అంటే ఈ 65% యొక్క పిల్లల యొక్క తల్లిదండ్రులను ఈ ప్రైవేట్ స్కూళ్ళు దోపిడీ చేస్తాయి. కానీ ప్రభుత్వాలు ఈ రోజు వరకు ఫీజు నియంత్రణ తేలేకపోతా ఉన్నారు. స్కూళ్ళు కూడా స్టార్ట్ అయినాయి, ఇంకెప్పుడు తెస్తారు ఏం కథ? అయితే కేవలం 26,81,580 మంది 35% మాత్రమే ప్రభుత్వ ఎయిడెడ్ బడులలో చదువుతున్నారంటే 3/200 మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్ళకే పోతా ఉన్నారు. ఎందుకంటే ఈ రోజు వరకు వాళ్ళకు నమ్మకం కలిగించిన సందర్భాలు మీరు కనిపిస్తలేదు. మీరేదో ఆర్భాటంగా ఏదో చేస్తామని చెప్పేసి పేపర్లకు పోజులు ఇచ్చి వదిలేస్తారు తప్ప నిజంగా ఇక్కడ నియంత్రణ తెస్తే
ఈ వ్యవస్థ అంతా జరగదు. ఇంకోటి కూడా మీరు జవాబుదారితనం ఎక్కడ కనపడుతుంది, ఈ స్కూళ్ళలో జవాబుదారితనం ఎక్కడ కనపడుతుందో ఒకసారి ఆలోచించాలి. ఇప్పటికైనా ఈ ఫీజుల దోపిడీని అరికట్టాలని చెప్పేసి ప్రైవేట్ స్కూళ్ళ పైన కొరడ చూపాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ఒకసారి గుర్తు చేస్తాను.